గుంటూరు తూర్పు నియోజకవర్గంలో విజయం తనదేనని మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలబడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. 10 ఏళ్ల కాలంలో వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా ఈ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు. దేవుడు భూములను కూడా వదిలిపెట్టలేదని, దీనిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ఎమ్మెల్యే ముస్తఫాకు సవాల్ విసిరారు. గుంటూరులో బోని కొడతారంటున్న కాంగ్రెస్ అభ్యర్థి మస్తాన్ వలీతో మా బ్యూరో చీఫ్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్. పోటీ చేస్తా ఉన్నారు. గతంలో కూడా ఆయన ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం అభ్యర్థిగా ఆయన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తా ఉన్నారు. మనతో ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మస్తాన్ గారు చెప్పండి, ప్రధానంగా ఎన్నికల ప్రచారం ఏ విధంగా సాగుతోంది ఈ నియోజకవర్గం? ఈ నియోజకవర్గం 2009-14 నుంచి నేను చేసిన పనులు ఈ రోజు కూడా సజీవంగా ప్రజల గుండెల్లో ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. రాష్ట్రంలో గెలవబోయేటటువంటి కాంగ్రెస్ గెలవబోయే స్థానాల్లో ఇది మొదటి స్థానంలో ఉండబోతుంది. ప్రజల యొక్క ఉత్సాహం, ప్రజల గుండెల్లో ఉన్నటువంటి నమ్మకం, ప్రజలకు నేను చేసినటువంటి సేవ ఈరోజు కూడా సజీవంగా కనబడుతున్నటువంటి పరిస్థితిలో ఈ సీటు మొట్టమొదటి కాంగ్రెస్ సీటుగా నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఇకపోతే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఈ వార్డులో నేను చేసేటటువంటి వార్డులో నగర శివారు ప్రాంతం, ఈ ప్రాంతం ఎల్ఆర్ కాలనీ కానీ గడ్డి, ఇక్కడంతా పచ్చగడ్డి వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళు, చిన్న చిన్న చేతి పనులు చేసుకునేటటువంటి వాళ్ళు, ఈ ఏరియాలో రోడ్లు కానీ కాలువలు కానీ, మరి ముఖ్యంగా నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఈ ఏరియాలో ట్యాంకుల ద్వారా మాత్రం నీళ్లు వచ్చాయి. కానీ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా గ్రావిటీ ఉండదండి అని అన్న తర్వాత దీని గ్రావిటీ పెంచడం కోసం పైపు లైన్ అడిషనల్గా లాక్కొని బూస్టర్ సిస్టమ్ దాకా ఇక్కడ నుంచి ఏటుకూరు రోడ్డు దాకా కూడా ఏటుకూరులో ఒక బూస్టర్ పాయింట్ పెట్టించి ఆ బూస్టర్ పాయింట్ దాకా నీళ్లు లాగించి ఇక్కడ నీటి సదుపాయాన్ని కలిగజేసినటువంటి చరిత్ర అది. ఈరోజు కూడా ఆ వేయబట్టే ఇవాళ నగర శివారు ప్రాంతాల్లో మీరు ఇప్పుడు చూశారు ఎంత మంచి ఇళ్ళు కట్టుకుంటున్నారు. చాలా ఆనందం వేసింది. ఆ నీటి సౌకర్యం, ఆ రోడ్లు, ఆ కాలువలు, ఆ కరెంటు, ఈ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే అవి ఏర్పడతాయి. కానీ చూడండి, ఇవాళ 10 సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ, ఒక 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఇదేనా వీళ్ళు చేసినటువంటి ఘనకార్యం? నేనేసిన రోడ్డు తప్ప, నేనేసినటువంటి కాలువలు తప్ప బొచ్చ మట్టిని వేసినటువంటి పాపాన పోలేదు. అందుకోసం ప్రజలు ఇవ్వాలంటున్నారు, మస్తాన్ వలి గారు మీరు గతంలో పార్లమెంటు పోటీ చేశారు, మీరు ఎమ్మెల్యేగానే పోటీ చేసి ఉన్నట్టుగైతే ఈ ఎరకల్లో మాకు ఈ కష్టాలన్నీ తీరిపోతాయి అనేటటువంటి మాట ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట. ఈ 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఈ నియోజకవర్గానికి ఏం చేయలేదు. 5 కాదు 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ. 10 సంవత్సరాలు ఈ నగర శివారు ప్రాంతాల్లో ఆయన నేను చాలాసార్లు చెప్పాను, అభివృద్ధి మీద నీ ఇష్టం, ఎక్కడైనా సమయం నువ్వు చెప్పినా, టైం నువ్వు చెప్పినా సరే నేను సిద్ధంగా ఉండా. నా సవాల్ను స్వీకరించమనండి. అది ఆటో నగర, నంది వెలుగు రోడ్లో ఉన్న బ్రిడ్జినా, లేదా కాపు కళ్యాణ మండపానికి సంబంధించినటువంటి దానిలోనా, లేదా ఇంటిగ్రేటెడ్ హాస్టల్కు సంబంధించినటువంటి దానిలో కానివ్వండి, ఏదైనా బ్రహ్మానందరెడ్డి స్టేడియంకి సంబంధించినటువంటి విషయం కానీ ఏది తీసుకున్నా కూడా డిబేట్ చేయడానికి నేను సిద్ధం. ఆ 2 పార్టీల అభ్యర్థులను కూర్చోబెట్టండి. మీ ఛానల్ ద్వారా కానీ మీరు తీసుకోండి. మీరు సుదీర్ఘమైన అనుభవం కలిగినటువంటి ఒక రిపోర్టర్, మీరు అంత అనుభవం కలిగినటువంటి ఆయన మధ్యన కూర్చుందాం. నాకన్నా మెరుగైన పని వాళ్ళు చేశారని చెప్పండి. నేను ఈరోజు ఇప్పుడు 200 కోట్ల రూపాయల పనులు తీసుకురావడం, చేసేటటువంటి పనులు తీసుకొస్తే మధ్యలోని ఈ రోజు కూడా డ్రింకింగ్ వాటర్, ఆటో నగర్ మంచి లేనటువంటి పిరికి ప్రభుత్వాలు, పిరికి నాయకత్వం. నంది వెలుగు రోడ్ల బ్రిడ్జి 10 సంవత్సరాలైనా పూర్తి చేయరా? ఈడ 10 జన్మలెత్తిన ఒక బ్రిడ్జి తీసుకురాలేరు. ఎంపీల వల్ల, కేంద్ర మంత్రుల వల్ల 2 బ్రిడ్జీలు తీసుకొచ్చా. ఒకటి రెడ్డిపాలెం బ్రిడ్జి తీసుకొచ్చాను. అక్కడున్న ప్రజలు తాత్కాలికంగా భయపడి ఆ బ్రిడ్జిని ఆఫ్ చేసుకున్నారు. నంది వెలుగు రోడ్ల బ్రిడ్జి సగం ఇప్పుడు పూర్తి అయినా కూడా 10 సంవత్సరాలైనా పూర్తి అవ్వట్లేదు. నాకు పూర్తి విశ్వాసం ఉంది, కాంగ్రెస్ పార్టీ గెలవబోయేటటువంటి స్థానాల్లో మొదటి స్థానం తూర్పు నియోజకవర్గం ఉందని చెప్పి డంకా పదంగా చెప్పగలను. మీరు ఎలాంటి హామీలు ఇవ్వబోతా ఉన్నారు? ఇవాళ ఒకటి, నేను తీసుకొచ్చిన పనిని వీళ్ళు పూర్తి చేయలేకపోవటాన్ని అవన్నీ కూడా పూర్తి చేస్తాను. ఆటో నగర్కి ప్రతిరోజు 50,000 మంది రాకపోకలతో దాని మీద జీవనం సాగిస్తున్నారు. 1,00,000 రూపాయలు ప్రతిరోజు నీళ్లు పెట్టి కొనుక్కుంటా ఉన్నారు. దానికి ఇమ్మీడియట్గా నీటి సౌకర్యాన్ని కలిగించేటటువంటి పరిస్థితి చేపడతాను. నంది వెలుగు రోడ్లో బ్రిడ్జి పూర్తి చేస్తాను. కాపు సోదరులు అడిగినటువంటి కాపు కళ్యాణ మండపాన్ని కూడా పూర్తిగా పైకప్పు అడిగారు, దాన్ని కూడా నేనే పూర్తి చేస్తాను. ఇవి కాకుండా ఒకటి మాట చెప్పదలుచుకున్న,
ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రాధాకృష్ణ థియేటర్ పక్కన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి, ఆ గుడి భూమిని అప్పలంగా ఎమ్మెల్యే గారు తన బినామీ పేర్లకు దోచిపెట్టారు. ఆక్షన్ అనే ముసుకేసి రెండో ఆక్షన్లు రాకుండా దాని ఆక్షన్ ఎండోమెంట్స్ ల్యాండ్లు అయితే దాంట్లో సుబాని అనే వ్యక్తి ఎట్లొచ్చాడో ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి. ఆ సుబాని వాకా శ్రీనివాసరెడ్డి ఇద్దరు కలిసి ఆక్షన్ పార్టిసిపెంట్లో లేడు, ఒక్క వాకా శ్రీనివాసరెడ్డే ఉన్నాడు. మళ్ళా మధ్యలో సుబాని అనే వ్యక్తిని ఈ బినామీ పేరుని ఎమ్మెల్యే గారు పెట్టి ఎవరికి మళ్ళా లీజుకి ఇచ్చారు? సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి ఇచ్చిన దాన్ని కూడా మేమేమనట్లా. కానీ 200 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రాచీనమైన లిపి, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క గొప్పతనం, ఆ గోడని పగలగొట్టిన దాని మీద ఈ ఎవరు భగవంతుడు క్షమించాడు. తప్పకుండా భగవంతుడు శిక్షిస్తాడు. ప్రజాక్షేత్రంలో వీళ్ళకి తప్పకుండా పరాభవం జరిగిద్ది. నేను గెలిచిన రోజున ఈ దొంగలు ఎవరైతే దీంట్లో అవినీతి పరులు ఉన్నారో వాళ్ళకు ఒక్కొక్కళ్ళని ప్రజాక్షేత్రంలో తీసుకొచ్చి న్యాయస్థానం ద్వారాగా శిక్షిస్తాను. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నియమ నిబంధనలకు వ్యతిరేకం కట్టారు, దాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తానని చెప్పి పగలగొడతానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన, ఎందుకంటే మీరు ఇద్దరు అభ్యర్థులకు ధీటుగా మీరు ఈ నగరంలో పర్యటిస్తూ ఉన్నారు, ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి సమస్యలు ఏంటి, ప్రధానంగా ఎలాంటి సమస్యలు? మీరు ఆ ఇద్దరు అభ్యర్థులు పోటీనే కాదు, ఒక్కళ్ళు కూడా అనుభవం లేదు వాళ్ళిద్దరికి. ఒకళ్ళు ముస్తఫా గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎందుకు ఈసారి పోటీ చేయట్లేదు? ఎందుకు ప్రజలు ఏమైనా తిరస్కరించారా? తిరస్కరించలేదే. 10 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థి 13వ ఎందుకు పోటీ చేయట్లేదంటే ఎక్కడో తప్పు చేశాడు అనేటటువంటి గిల్టీ ఉండబట్టి పోటీ చేయట్లా. పాప ఆడకూతురు అమ్మాయి ఎక్కడో చదువుకొని భర్తతో కెనడాలోనో ఏదో ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఆవిడని తీసుకొచ్చి ఇవాళ మధ్యలో తీసుకొచ్చి పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ నజీర్ గారు 7 కొండల వెంకన్న స్వామి భూములు ఆ స్థలాలు ఆ విధంగా పోతా ఉంటే ఎందుకు మాట్లాడలేదు అంటే దీంట్లో పూర్తిగా లిప్తమై ఉన్నారు వీళ్ళు. ఇవాళ ప్రజలు ఆ ముగ్గురు కంపారిజన్ చేస్తూ ఉన్నారు. ఎవరు లెజిస్లేటివ్ సిస్టంలో పోరాడగలుగుతారు, ఎవరు అసెంబ్లీలో గొంతెత్తగలుగుతారు, ఎవరు కలెక్టర్ల దగ్గర కార్పొరేషన్లో పోరాడి ప్రజలకు మంచి చేస్తారు అనేటటువంటి భావంలో ఇవాళ ముగ్గురు కంపారిజన్ చేస్తున్నారు. మీరు చేస్తున్నారు కాబట్టి నేనైతే పోటీ అనుకోవట్లేదు. ప్రజలు ఇవాళ పూర్తిగా విశ్వాసం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. మళ్ళా నరేంద్ర మోడీ యొక్క దుర్మార్గ ఆలోచన విధానాన్ని ఎండగట్టగలిగినటువంటి నాయకుడు మస్తాన్ వలి అనేటటువంటి పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ సీటు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకున్నట్లయితే రాబోయే ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి తాను గెలవబోతున్నానని మస్తానులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో కనీసం మేనిఫెస్టోలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మను ముద్రించుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థులు గెలవబోతా ఉన్నారని కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవర్ టు స్టూడియో.